హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట, బెల్ బెంగళూరు సంబంధించి మనకి 428 ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ ట్రైనింగ్ ఇంజనీర్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దాని గురించి మనకి ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతాయింది. దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th May అనమాట 2023. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసరికి 327 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో ఎలక్ట్రానిక్స్ 164 ఉన్నాయి, అలాగే మెకానికల్ 106, అలాగే కంప్యూటర్ సైన్స్ 47, ఎలక్ట్రికల్ 7, కెమికల్ 1, ఇంకా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 2 అనమాట. ఇలాగ మనకి 327 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి అప్పర్ ఏజ్ 32 years అయితే ఇచ్చారు. యాజ్ ఆన్ 1st April 2023 అనమాట. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇదైతే 4 years కాంట్రాక్ట్ అనమాట ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్. ఫస్ట్ ఇయర్ 40,000, అలాగే 45,000 సెకండ్ ఇయర్, 50,000, 55,000 ఫోర్త్ ఇయర్ అనమాట. ఇలాగ మనకి ఇయర్ బై ఇయర్ ఎక్స్టెండ్ అయితే చేస్తారు. మొత్తానికి మన 4 years కాంట్రాక్ట్ అనమాట. తర్వాత కూడా మనకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇనిషియల్గా అయితే 4 years. ఇంకా ఇవి కాకుండా మనకి అదర్ ఇయర్లీ అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట, అప్లికబుల్ అవుతాయి. ఇంకా దీనికి సంబంధించి మనకి BE, BTech ఆర్ BSc 4 years కోర్స్ ఇంజనీరింగ్ మనం ఏ బ్రాంచ్కి అయితే అప్లై చేస్తున్నామో వాటిల్లో అయితే మనకి BE లేదా BTech లేదా BSc అనమాట 4 years కోర్సు విత్ 55% మార్క్స్ ఫర్ జనరల్, EWS, OBC క్యాండిడేట్స్కి. ఇంకా కూడా మనకి SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే కనుక పాస్ అయితే సరిపోతుంది. SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే మనకి పాస్ పర్సంటేజ్ సరిపోతుంది. ఇంకా అదర్ జనరల్, EWS అండ్ OBCకి 55% మార్క్స్తో మనకి BE, BTech, BSc చేస్తే ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్కి అయితే కావాలి ప్రాజెక్ట్ ఇంజనీర్కి. అయితే మనకి ట్రైనీ ఇంజనీర్కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇవైతే మనకి 101 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ 100 ఉన్నాయి, ఇంకా ఏరోస్పేస్లో 1 అయితే ఉన్నాయి. దీనికి 28 years అయితే ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అయితే నిల్ అనమాట. ఇదైతే మనకి 3 years కాంట్రాక్ట్. ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 35, థర్డ్ ఇయర్ 40,000 రూపీస్ పర్ మంత్. అవి కాకుండా మనకి ఇయర్లీ అలవెన్సెస్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి కూడా మనకి BE, BTechలో లేదంటే BSc 4 years కోర్సులో 55% ఫర్ జనరల్, EWS, OBC, అలాగే పాస్ పర్సంటేజ్ ఫర్ SC, ST, PWD క్యాండిడేట్స్కి అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్పర్ ఏజ్ యాజ్ ఆన్ 1st April 2023 అయితే ఇందాక చెప్పినట్టుగా 32 years ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, 28 years ఫర్ ట్రైనీ ఇంజనీర్, ఇంకా 3 years ఫర్ OBC అనమాట, 5 years ఫర్ SC, ST అండ్ 10 years ఫర్ PWD క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైతే ఈ OBC కేటగిరీల వాళ్ళకైతే సర్టిఫికెట్ అయితే కావాలి. ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st March 2022 2022 March 1 తర్వాత ఇష్యూ చేసినటువంటి OBC సర్టిఫికెట్ కనుక మీకుంటే ఈ OBC రిజర్వేషన్ అయితే వస్తుంది ఈ నోటిఫికేషన్ ప్రకారము. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అన్నారు ఇందాక, అక్కడ పైన ఇచ్చిన దాంట్లో ఇంకా ఎలక్ట్రానిక్స్లో మనకి ఆ బ్రాంచ్లో మనకి డిసిప్లిన్స్ అయితే ఉంటాయి కదా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇంకా కూడా టెలికమ్యూనికేషన్. వాటిలో ఏదైనా బ్రాంచ్లో BE, BTech లేదా BSc ఉంటే దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా మనకి కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైనా పర్వాలేదు. కెమికల్, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE అనమాట. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏదైనా పర్వాలేదు. అలాగే మనకి ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్, ఈ రెండు కూడా మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కిందకైతే వస్తాయి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి 100 మార్క్స్లో 85 మార్క్స్కి ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 15 మార్క్స్కి అయితే ఒక ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 1:5 అయితే వాళ్ళని కాల్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీజు ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి 400 రూపీస్ ప్లస్ 18% GST. అలాగే ట్రైనీ ఇంజనీరింగ్ అప్లై చేసుకునే వాళ్ళకి 150 రూపీస్, అలాగే 18% GST అయితే ఉందన్నమాట. ఇంకా SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే లేదు.
దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఏమైతే అప్లోడ్ చేయాలో ఇక్కడైతే లిస్ట్ అయితే ఇచ్చారు. ఫోటోగ్రాఫ్, 10th క్లాస్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇంకా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళైతే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి అవైతే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ మనకి ఒక నెంబర్ అయితే ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ బెంగళూరుది, బెల్కి సంబంధించి. ఇంకేదైనా మీకు క్వరీస్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. ఇక్కడ దాని గురించి ఒక చిన్న నోట్ అయితే ఇచ్చారు. ఇంకా అకాడమీ, టీచింగ్, రీసెర్చ్ వర్క్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో, అలాగే ఇంటర్న్షిప్, అలాగే ప్రాజెక్ట్ వర్క్, అటువంటి ప్లేస్మెంట్స్ ఉంటే కనుక అకాడమిక్ కరికులం విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. వాటిని మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్గా అయితే కన్సిడర్ అయితే చేయడం జరగదు అనమాట. ఏవైతే మనకి కమర్షియల్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే మనకి ఈ ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అకాడమీ కానీ, ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, రీసెర్చ్ వర్క్ కానీ, ఇలాగే ఇంటర్న్షిప్ కానీ, ఇవన్నీ కూడాను ఎక్స్పీరియన్స్ కిందకైతే తీసుకోరనమాట. ఇది ఒకటైతే కొంచెం గమనించుకొని ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 2 years అప్లై చేయొచ్చు. ఇంకా ట్రైనీ ఇంజనీర్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. ఫ్రెండ్స్ ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. వెల్కమ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ BEL 2023 రిక్రూట్మెంట్. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇది తీసుకోవాలి. ఇంకా ట్రైనీ ఇంజనీర్కి మీరు అప్లై చేయాలి అని అనుకుంటే ఇక్కడ దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ మనకి 2 బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ అనమాట, క్రియేట్ లాగిన్ అని ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ లాగ్డ్ ఇన్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు కంప్లీట్ ప్రాసెస్. ఫస్ట్ మనం ఫ్రెష్గా అప్లై చేస్తున్నాం కాబట్టి మన పై లింక్ అయితే ఇలాగా తీసుకోవాలి. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇక్కడ ఇలాగా ఫస్ట్ ఇయర్, మంత్, డే ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా అప్లైడ్ ఫర్ ట్రైనీ ఇంజనీర్ సెలెక్ట్ చేసుకోవాలి. డిసిప్లిన్ ఎలక్ట్రానిక్సా ఇంకా ఏరోస్పేస్ 2 ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్లు వేరియస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ట్రైనీలో అయితే ఇవి 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇలాగా అన్నమాట, మీరు ఇలాగా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి, డొమైన్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ లిస్ట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డొమైన్తో సహా కంప్లీట్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ రీఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ మినిమం మనకి 4 letersతో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ హ్యావ్ యూ రీడ్ అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని అడుగుతున్న డిక్లరేషన్ అనమాట, ఎస్ పెట్టాలి. ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా మనం ఫిల్ చేయాల్సినటువంటి ఫీల్డ్స్ అనమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ మెయిల్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ ఐడి, నౌ యూ కెన్ లాగిన్ విత్ క్రెడెన్షియల్స్. ఇక్కడ మనకి ప్రొసీడ్ టు లాగిన్ అని ఉంది, మనం ప్రొసీడ్ లాగిన్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ మనం పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది, అదైతే మనం సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, ఇక్కడ టు బీ కంప్లీటెడ్ అని ఉన్నాయి, మన 5 steps అయితే ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ అయితే చేయాలి. ఫస్ట్లో మనం ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. క్లిక్ హియర్ ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ పెండింగ్ అయితే ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఈ ఫామ్లో ఇలాగైతే వచ్చింది, ఇక్కడ శాలిటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మిస్టర్ మిస్సెస్ అలాగా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీరు జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పోస్ట్ అప్లైడ్ ఫర్ ఆటోమేటిక్గా వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్లో శాలిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ డోర్ నెంబర్తో సహా ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ సిటీ, స్టేట్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ అలాగే అన్నీ ఇచ్చారనమాట, ఇవన్నీ మనం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్, ఈ ప్రజెంట్ అడ్రస్ ఏమైతే ఇక్కడ టిక్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా అవి అయితే ఫిల్ అయితే అయిపోతాయి, మనం మళ్ళీ అగైన్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ మీ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా మనం
ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మీకు ల్యాండ్లైన్ ఉంటే కనుక ఇక్కడ ఎస్టీడీ కోడ్, ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇంకా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇదైతే మనకి మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. రిలీజియన్, మీకు రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కేటగిరీ జనరల్, యూఆర్, ఎస్సీ, ఎస్టీ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా నియరెస్ట్ మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, అంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ ట్రైనీ ఇంజనీర్ ఆర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ బెల్, మీరు బెల్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే లేటరల్ అప్లికేషన్స్ ఫర్ ట్రైనీ ప్రాజెక్ట్ ఇంజనీర్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. సో మనం ప్రాజెక్ట్ ఇంజనీర్ కానీ ట్రైనీ ఇంజనీర్ కానీ కరెంట్లీ బెల్లో కనుక ఉంటే మీరు ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఇఫ్ ఎస్ ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ ప్లీజ్ స్పెసిఫై, మీరు కనుక ఈ పీడబ్ల్యూడీకి అన్నేడ్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా ఇక్కడ హియర్ బై డిక్లేర్ అని చెప్పేసి ఇక్కడ మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. కన్ఫర్మ్ అండర్టేకింగ్. ఫ్రెండ్స్ మనం అడ్వర్టైజ్మెంట్ చదివామని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సేవ్ పర్సనల్ పర్టికులర్స్ అని ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంది పెండింగ్, ఇదైతే మనం ఫిల్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్లో మీరు 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, అలాగే మాస్టర్స్, ఇలాగ మనకి అడిషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. మనం ఒక్కొక్కటి ఫిల్ అయితే చేసుకుంటూ రావాలి. ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్, సపోజ్ మనం 10th క్లాస్ తీసుకొని ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ అంటే ఇలాగ వస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే 10th క్లాస్ కాబట్టి ఇక క్వాలిఫికేషన్ డిగ్రీ నేమ్ 10th ఎస్ఎస్సీ అని మెన్షన్ చేయాలి. ఇంకా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఇక్కడైతే ఇవ్వాలి. సైన్స్, సోషల్ అవి ఉంటాయి. లేకపోతే జనరల్. డ్యూరేషన్ అంటే మనకి 1 year. అలాగే మనకి పాసింగ్ ఇయర్, మంత్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఈ మెట్రికులేషన్. బోర్డు సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా, మార్క్స్ సిస్టమా సిజిపిఏ సిస్టమా ఇదైతే మెన్షన్ చేయాలి. మీకు ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేకపోతే ఎంత సిజిపిఏకి ఎంత సిజిపిఏ వచ్చింది. సపోజ్ మీకు ఇక్కడ 480 మార్క్స్ అలాగా వస్తే మ్యాక్సిమం మార్క్స్ 600కి పర్సంటేజ్ అయితే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. డివిజన్ ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డెలివరీ మోడ్ ఫుల్ టైమా అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అదే మీరు గ్రేడ్ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ పర్సంటేజ్ యాజ్ నోటిఫైడ్ బై ద యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ సిజిపిఏ కన్వర్షన్ ఫార్ములా టు పర్సంటేజ్. ఆల్సో అప్లోడ్ డాక్యుమెంట్ సెక్షన్, ఇదైతే కనుక మీరు సిజిపిఏ యొక్క కన్వర్షన్ అదైతే ఉందో అదైతే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సిజిపిఏ తీసుకుంటే మీకు ఎంత గ్రేడ్ అయితే వచ్చిందో, సపోజ్ మీకు 7.5 అలాగా ఇక్కడ మ్యాక్సిమం ఇది ఎంత గ్రేడ్కి మీకు ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే రాలేదు. ఇక్కడ మనం సపోజ్ మనకి ఇక్కడ 8.5 వస్తే మనకి 10 గ్రేడ్కి పర్సంటేజ్ రాలేదు. మనం అయితే ఇక్కడ దాన్ని కన్వర్ట్ చేసుకొని మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనం అలాగే ఇంటర్మీడియట్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బీఈటెక్ లేకపోతే బీఎస్సీ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డిసిప్లిన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎప్పుడు ఇదైతే కంప్లీట్ అయితే ఇది డ్యూరేషన్ అనమాట 4 years సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అనమాట ఎప్పుడు కంప్లీట్ చేశారు. సపోజ్ ఇదైతే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ యూనివర్సిటీ అనమాట, యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయాలి. మార్క్స్ స్కీమ్ అనమాట, మార్క్స్ అయితే ఇలాగా గ్రేడ్ సిస్టమ్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ అగ్రిగేట్ అనమాట, అన్ని సెమిస్టర్స్ మీద మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్, అలాగే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా మీకు 55% అండ్ ఎబోవ్ లేకపోతే పాస్ మార్క్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక పాస్ మార్క్, జనరల్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్కి అయితే 55% ఏదైతే ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏదైతే అప్లికబుల్ అది ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అని వచ్చింది, దాని మీద క్లిక్ అయితే చేసాము. ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. ఇక్కడ నేను ట్రైనీకి ఇచ్చాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, లేకపోతే కనుక దీని మీద క్లిక్ చేసి మనం ఎక్స్పీరియన్స్ అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి అప్లై చేసేవాళ్ళు. ఇంకా ప్రొసీడ్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఉంది. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి.
అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి 50 KB జేపీజీలో. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. అప్లోడ్ 10th స్టాండర్డ్ 10th క్లాస్ మార్క్స్ కార్డు, అలాగే అప్లోడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి. ఇక్కడ ఆధార్, పాన్, పాస్పోర్ట్ ఇక్కడ ఇచ్చారనమాట, ఓటర్ ఐడి అలా ఏదో ఒకటి. ఇంకా ఇక్కడ అప్లోడ్ BE బీటెక్ BSc మార్క్స్ కార్డు, అలాగే BE బీటెక్ సర్టిఫికెట్ అనమాట. ఇవన్నీ 300 KB వరకు మనం ఈ సైజుల్లో అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ మన డాక్యుమెంట్స్ వచ్చేసరికి PDFలో చేసుకోవచ్చు. ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్ 300 KB వరకు PDFలో కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అప్లోడ్ సర్టిఫికెట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ నామ్స్ CGPA, ఇందాక చెప్పినట్టుగా ఈ CGPA వల్ల దానికి సంబంధించినటువంటి కన్వర్షన్ ఫామ్లో ఉన్నటువంటి ఏదైనా మార్క్ లిస్ట్ కానీ ఇంకేదైనా వాళ్ళు ఇచ్చినటువంటి అదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దాని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఉంది ఆప్షన్, ఇక్కడైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది, తర్వాత అయితే మనకి ఉండదన్నమాట. ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు ఇక్కడ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలి. పేమెంట్ ఆప్షన్ అయితే వచ్చింది. పేమెంట్ ఆప్షన్ నాట్ రిక్వైర్డ్ ఫర్ కేటగిరీ SC అని వచ్చింది. అంటే నేను SC ఇవ్వటాను, నాకు ఫీజు అయితే లేదు, లేదంటే కనుక ఫీజు అయితే వస్తుందన్నమాట. ఆ ఫీజు అయితే మనం పే అయితే చేయాలి. ఇక్కడ ఐ హియర్ బై యాక్సెప్ట్ పెట్టాలన్నమాట. అండర్టేకింగ్ కన్ఫర్మ్ ఈ డిక్లరేషన్ అనమాట ఇక్కడ ఇచ్చినటువంటిది. ఇంకా డూ యూ వాంట్ టు ప్రొసీడ్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని డిక్లరేషన్ అనమాట. ఎస్ పెట్టేసి ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసి తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి బెల్కి సంబంధించినటువంటి 428 ప్రాజెక్ట్ అండ్ ట్రైనీ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.